హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను సండే స్పెషల్ చేపల పులుసు చేయబోతున్నాను. చేపల పులుసు అంటే నాకైతే చాలా ఇష్టం అండి. నాకు నాన్ వెజ్ రెసిపీస్ అన్నిట్లో చేపల పులుసు అంటేనే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను చేసిన చేపల పులుసుని చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ చేపల పులుసుకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో, దాని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. ఈ ఫిష్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని తిలాపియా అంటారు. ఇది ఒక 1.5 kg వరకు ఉంటుంది. ఈ ఫిష్ పీసెస్ అన్నిటినీ నేను కొంచెం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, కళ్ళు ఉప్పు వేసి, అలాగే కొంచెం పసుపు, అలాగే నిమ్మరసం కూడా వేసి ఒక 2 to 3 times బాగా వాష్ చేసుకొని ఇలా తీసుకున్నాను. తర్వాత ఈ చేపల పులుసులోకి నేను ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద టొమాటోని ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా కడిగేసి ఇలా నీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత ఒక 7 నుంచి 8 వరకు ఇలా పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు చేపల పులుసు తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. చేపల పులుసు చేయటానికి నేను ఒక వెడల్పు పాత్రను తీసుకున్నాను. ఇటువంటి పాత్రను తీసుకుంటే చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయి. దీనిలోకి నేను ఒక 4 నుంచి 5 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను. ఈ చేపల పులుసులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటే చేపల పులుసు అస్సలు టేస్ట్ బాగుండదు. అలాగే కొంచెం నీచు వాసన కూడా వస్తుంది. అందుకని చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు నేను ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవటానికి నేను ఒక స్పూన్తో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఇలా బాగా కలుపుతూ ఆనియన్స్ వేయించుకున్నాను. ఆనియన్స్ ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వేయించుకున్న తర్వాత ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకుంటున్నాను. చేపల పులుసులో ఈ పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ చేపల పులుసుకు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా పచ్చిమిర్చిని నేను 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దోరగా వేగిపోయింది ఫ్రెండ్స్. దానిలోంచి ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ టైంలో నేను ఒక పెద్ద టొమాటోని ముక్కలుగా చేసుకొని ఆ ముక్కలు అనేవి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి యాడ్ చేశాను. ఈ టొమాటో ముక్కలు మెత్తగా మగ్గడానికి నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు మెత్తబడే వరకు వీటిని ఇలా కలుపుతూ వేయించుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని టొమాటో ముక్కల్ని మగ్గించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయి గుజ్జులాగా అయిపోయాయి. ఈ టైంలో నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇది మామూలుగా మనం కూరల్లో వాడే మసాలా కారం. ఈ కారాన్ని నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను. ఈ కారం యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసే వరకు ఇలా
కలుపుకుంటున్నాను. కారం కూడా ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనిలోకి చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. దీన్ని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండుకి రెండవసారి కొన్ని వాటర్ యాడ్ చేసేసి దానిలోని గుజ్జు మొత్తం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ పులుసులోకి యాడ్ చేస్తున్నాను. ఈ పులుసుని ఇలా చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు దీన్ని ఉడికించుకున్నాను. ఈ పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత దీనిలోకి చేప ముక్కలను అయితే యాడ్ చేస్తాను. ఇలా మనకు కావలసినంత పులుసు యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టుకొని మరగనిచ్చాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి నేను శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా వేసుకుంటున్నాను. ఇలా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేప ముక్కలన్నీ ఈ పులుసులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేయడం వల్ల ఈ చేప ముక్కలు విరిగిపోకుండా చక్కగా కుక్ అవుతాయి. ఈ చేప ముక్కలు వేసుకొని మరొక 15 నిమిషాల సేపు ఈ పులుసు కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూశాను ఫ్రెండ్స్. తర్వాత ఒక నాప్కిన్ తీసుకొని చేపల పులుసుని ఇలా కలుపుకున్నాను ఫ్రెండ్స్. చేప ముక్కలు వేసిన తర్వాత ఈ చేపల పులుసుని గరిటె పెట్టి అస్సలు కలపకూడదు ఫ్రెండ్స్. చేప ముక్కలు బాగా డెలికేట్గా ఉండటం వల్ల అవి గరిటె పెట్టి కలిపితే విరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కాడలతో సహా ఇలా దీనిలోకి వేసుకుంటున్నాను. కొత్తిమీరను కాడలతో సహా ఇలా వేసుకుంటే ఈ చేపల పులుసుకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కొత్తిమీరను వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది చక్కగా మగ్గిపోయి పులుసు అంతా ఇలా దగ్గర పడింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ చేపల కూర నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకొని, అంటే సాటర్డే నైట్ ప్రిపేర్ చేశాను సండే కోసం. ఇది ప్రిపేర్ చేసిన రోజు కన్నా తర్వాత రోజు దీన్ని తింటే దీని రుచి అనేది డబుల్ అవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం. ఈ చేపల పులుసు అంటే నాకు మాత్రమే కాదండి, మా హస్బెండ్కి అలాగే మా 2 పిల్లలకి కూడా చాలా ఇష్టం. అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను కదా, నాకు 2 అమ్మాయిలండి. పెద్ద పాప పేరు శ్రీనిధి, చిన్న పాప పేరు సాత్విక. మా పెద్ద పాపకి ఈ చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అన్నం చక్కగా తినేస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద పాప అండ్ చిన్న పాప. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. యమ్మీ యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.